సమ్మక్క సారక్క దేవస్థానంలో ఉన్నామండి. ఈరోజు 3వ రోజు సందర్భంగా భక్తులైతే అధిక సంఖ్యలో రావడం అయితే జరుగుతూ ఉందండి. దాదాపు ఇప్పటిదాకైతే 2 లక్షల మంది దాకైతే దైవ దర్శనానికి అయితే హాజరవుతూ ఉన్నారు. సో ఎస్ఎన్ఎస్ డెవలపర్స్ వాళ్ళు మా సిటీ విజన్ వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. సో ఇక్కడ వచ్చిన ప్రజలందరూ అయితే చాలా ఆనందంతో ఉన్నారండి. ఎందుకు అంటే కోరుకున్న కోరిక అతి త్వరలో తీరుతుందన్న వాళ్ళ భక్తుల నమ్మకం. ఎందుకంటే అక్కడ పెద్ద మేడారంకి వెళ్ళి అంత దూరం వెళ్ళలేని ప్రజలందరూ ఇక్కడికి దగ్గరలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి, సమ్మక్క సారక్కను దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో వస్తూ ఉన్నారండి. సో నేను కూడా ఈరోజు అమ్మవారికి అంటే ఇక్కడ వస్తున్న భక్తులు సమర్పించుకుంటున్నది చూసి కూడా నేను కూడా ఇక్కడ ఒడిబియ్యం సమర్పించుకున్నానండి అమ్మవారికి. ఎక్కువ సమయం తీసుకోకూడదండి భక్తులు. ఈ జాతర మన అందరిదండి. వచ్చే వారంతా కూడా రాజుల బిడ్డవాడి సమ్మక్క కొండపైన నిలబినారు సమ్మక్క, కొండపైన నిలబినారు సమ్మక్క. వెళ్ళము నైవేద్యం సమ్మక్క సమ్మక్క సారక్క దేవాలయ ప్రాంగణంలో గత 2 రోజులుగా
ఇది ఎందుకంటే ఇది మన పండుగ, మన అమ్మవార్ల పండుగ. మనం అందరం కూడా కలిసికట్టుగా మనం అమ్మవారి దగ్గర ఈ యొక్క జక్క జై జై సమ్మక్క సారక్క. వీళ్ళు ఎవరు ఏం పెట్టలేదు, బంగారం పెట్టలేదు, అది పెట్టలేదు. ఇప్పుడు ఈడ కూడా అమ్ముతారా? వచ్చినాయి కదా.
తొందరగా రావాలి. అమ్మ తొందరగా నడవాలి. అక్కడ అమ్మవారిని మొక్కదా ముట్టుకొని వెళ్ళని మొక్కాలి. సో ఇప్పుడైతే డప్పుల తరువుతో ఇప్పుడు అమ్మవారికి అయితే వడి బియ్యము బంగారం అయితే తీసుకొస్తున్నారండి. అదిగో చూడండి ఒకసారి అమ్మవారిని అయితే ఇప్పుడు వడి బియ్యము బంగారాన్ని తీసుకొచ్చి అమ్మవారికి అయితే సమర్పించడం జరుగుతూ ఉంది.
చూసారు కదండి, ఇప్పటిదాకైతే పసుపు కుంకుమలతో బంగారంతో వచ్చేసి పగిడిద్దరాజుకి, గోవిందరాజుకి, సమ్మక్కకి, సారక్కకి అయితే సమర్పించడం జరిగింది. సో ఇదండి ఇవాల్టి 3వ రోజు అయితే ప్రత్యేకత. ఇందాకైతే చూస్తూనే ఉన్నాము, భక్తులని చూస్తూ ఉన్నాము, అందరినీ చూస్తూ ఉన్నాము. చక్క అందరూ వచ్చేసి అయితే అమ్మవారి దర్శనానికి అయితే వస్తూ ఉన్నారండి. కెమెరామన్ మురళితో నవీన. అయితే మనతో పాటు సీనియర్ కమిటీ మెంబర్ ఉన్నారు. వారిని అడిగి వారి మాటలోనే తెలుసుకుందాం టెంపుల్ ప్రత్యేకత ఏంటో. నమస్తే సార్. అది నా పేరు హనుమంతరావు అండి, కంపెనీ డైరెక్టర్గా నేను ఉన్నాను. ఎస్ఎన్ఎస్ కంపెనీ స్థాపించి ఒక 5 సంవత్సరాలు అమ్మవారికి వచ్చి లాస్ట్ టైం కూర్చోబెట్టిన వారు ఇప్పటికీ ఒక 2 లక్షల మంది. లాస్ట్ టైం 1.5 lakhs వస్తే 2.5 lakh మంది వచ్చారు. రోజు దినదిన అభివృద్ధి చెందుతుంది కంపెనీ యొక్క అభినేత గారు సవితారెడ్డి గారు దీని స్థాపకులు. అంటే ఇక్కడ 3 రోజులుగా, ఈ రోజు అయితే 3వ రోజు అయితే ప్రత్యేకంగా పూజలు జరగడం జరిగింది. సో 3 రోజులుగా భక్తులు ఎంతమంది వచ్చారు, అసలుకి ఎలా జరిగింది సార్? 3 రోజులు కంటిన్యూగా పూజలు జరుగుతున్నాయమ్మా. ఈ రోజు వచ్చేది భక్తులు అమ్మవారు వచ్చింది సారక్క వచ్చింది కాబట్టి ఈ రోజు పెద్దగా జాతర జరుపుకుంటాం కాబట్టి ఈ రోజు ఇంచుమించు 2 లక్షల మంది మనకి కంపెనీకి వచ్చారండి. రోజు డెవలప్ అవుతుంది. ఓకే, మరి ఈ రోజుతో 3వ రోజు కంప్లీట్ అయిపోతుందా? ఇంకా రేపటికి ఇంకేమైనా అమ్మవార్ల ప్రత్యేకత ఉందంటారా? ఈ రోజుకి అవునంగా రేపు అంటే ఈ రోజుకి అమ్మవారికి అయిపోవడం, రేపటి నుంచి అమ్మవారు సాకడంగా ఉంటుంది కాబట్టి రేపు ఒక రోజుగా ఉంటుంది. మధ్యాహ్నం వరకు క్లోజ్ అయిపోతుంది, మధ్యరాత్రి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ సమ్మక్క సారక్క టెంపుల్లో మరికొంతమంది వాలంటీర్స్ ఉన్నారు. వారిని అడిగి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు శ్రీనివాస్ అండి, నేను మలక్పేట వాసుని. ముందుగా సిటీ విజన్ ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు. మేనేజ్మెంట్ ఓన్లీ ఎక్స్క్లూజివ్గా సిటీ విజన్ మేనేజ్మెంట్ మా సమ్మక్క సారక్క జాతరని గత 3 రోజుల నుంచి కవరేజ్ చేస్తున్నందుకు సిటీ విజన్ మేనేజ్మెంట్కి చాలా థ్యాంక్స్ అండి. నేను ఉండేది మలక్పేట. మేము కమిటీ మెంబర్స్ అండి. 2 years బ్యాక్ ఈ టెంపుల్ నిర్మించడం జరిగింది. అది మా ఎండి మేడం సవితారెడ్డి గారు నిర్మించడం జరిగింది. ఒక మహిళ అయి ఉండి ఆమె ఇంత పెద్ద వ్యవస్థని స్థాపించడంతో మేము చాలా కృతజ్ఞతలుగా కోరుకుంటున్నాము. ముందుగా ఆమెకు థ్యాంక్స్ చెప్తూ 3 రోజుల పాటు ఇక్కడే ఉండి ఇక్కడే ఈవెంట్కి సంబంధించి ప్రతి ఫుడ్ కానీ, వాటర్ కానీ, లేకుంటే లైట్స్ కానీ, భక్తులకి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ చేసుకోవడానికి మాకు ఈ అవకాశం ఇచ్చిన సవితారెడ్డి గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. జై సమ్మక్క సారక్క. థ్యాంక్ యూ. నా పేరు రాజు అండి, కేవీ రాజు. ఇక్కడ కో డైరెక్టర్ అండి. దీంట్లో ఇక్కడ సబితారెడ్డి గారు ఇక్కడ ముఖ్యంగా ఈ ఆలేరు, కొలనుపాక చుట్టుపక్కల గ్రామాల్లో అందరినీ కలిపి ఒక గొప్ప ఏమంటారు అన్ని రకాలుగా అందరికీ దగ్గరలో అందుబాటులో ఒక సమ్మక్క సారక్క టెంపుల్ ఒక చిన్న మేడారం రకంగా ఇక్కడ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు 3 రోజులు అంటే ఈ రేపు అయితే మనకు 4వ రోజు వనప్రవేశం చేస్తారు. మనకు ఇక్కడ చుట్టుపక్కల జనాలందరికీ సంతోషం కలిగించేలా చేస్తున్నారు. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరు? ఈరోజు 3వ రోజు సందర్భంగా అమ్మవారికి ఎలాంటి ప్రత్యేక పూజలు జరిగాయో చెప్పండి. నా పేరు రమేష్ అండి, మేము జీడిమట్ల విలేజ్లో ఉంటాము. ఈ కంపెనీలో మేము 2 years నుంచి పనిచేస్తున్నాము. ఈ సమ్మక్క సారక్క పూజలు అంగరంగ వైభవంగా జరిగినాయి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి మా కంపెనీ అధినేత సవితారెడ్డి మేడం ఆధ్వర్యంలో చాలా సంతోషంగా జరిగింది.
థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు శ్రీనివాస్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ కంపెనీలో మేము ఒక ఏజెంట్గా పనిచేస్తున్నాము. ఈ 3 సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నాను. ఈ 2 సంవత్సరాల క్రితము ఈ టెంపుల్ని స్థాపించడం జరిగింది. ఈ రెండోసారికి చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ మేడం ఎండి సబితారెడ్డి మేడం చాలా అంగరంగ వైభవంగా జరిపిస్తున్నది. ఈమె ఒక లేడీ ఉండి కూడా చాలా మన పెద్ద మేడారంలో ఏ విధంగా అయితే చేయాలో అంతకన్నా మంచిగా జరుపుతూ ఇంకా ఎంతో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా ఈసారికి సమ్మక్క సారక్క పైడిద్దరాజులను మరియు ఇంకా గోవిందరాజుల స్వాములను కూడా స్థాపించడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జై సమ్మక్క సారక్క. నా పేరు సంతోష్ కుమార్ అండి. ఈ యొక్క కంపెనీలో దాదాపు 3.5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఈ యొక్క అమ్మవారు నిలిచినప్పటి నుంచి, ప్రతిష్టాపన జరిగినప్పటి నుంచి కూడా మేము ఇక్కడ ఉన్నాము. ప్రతి ఒక్క దానికి అమ్మవారి యొక్క కరుణతోటి మేము ఇక్కడ ప్రతిష్టాపనకి ప్రతి విషయానికి చేస్తున్నాం. ఈ విధంగా ఇలా జాతర చేసుకోవడం ఇది 2వసారి. చాలా అంగరంగ వైభవంగా మా యొక్క ఎండి మేడం గారు సబితారెడ్డి గారు అకుంఠిత దీక్షతోటి అమ్మవారి యొక్క ఉపాసన చేస్తూ అమ్మవారికి సంబంధించి ఎటువంటి కార్యక్రమమైనా ప్లస్ ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలని మేడారం మాదిరిగా చేయాలని ఆమె యొక్క దృఢ సంకల్పంతో ఉన్నారు. వారి యొక్క దృఢ సంకల్పాన్ని మేము నెరవేరుస్తూ అమ్మవారు కూడా వారి యొక్క కోరికను, మా అందరి కోరికలు నెరవేరుస్తూ ఉన్నారు. మా యొక్క కోరికలు కూడా నెరవేరినాయి. ఇక్కడ మేము ఏమేమి కోరుకున్నామో, మాకు కోరికలు అంటే వితిన్ వారం రోజుల మాకు కోరికలు నెరవేరిన ప్రదేశం అమ్మ. మాకు మేడారం అంటే మేడారం కంటే ఎక్కువ మాకు ఇక్కడ. అట్లా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం మా అందరి మీద ఉన్నది. ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఆ యొక్క అనుగ్రహం ఎల్లవెల్లలా కరుణించాలని ఆ యొక్క అమ్మవారిని కోరుతూ జై సమ్మక్క సారక్క. జై సమ్మక్క సారక్క. సో ఇదండి ఇవాళ ఇక్కడ వాలంటీర్స్ అయితే ఈరోజు ప్రత్యేకత గురించి అయితే వివరిస్తూ ఉన్నారు కాబట్టి. సో ఇదండి ఇవాళ 3వ రోజు ప్రత్యేకత. కెమెరామ్యాన్ మురళితో నవీన. జై సమ్మక్క సారక్క. జై సమ్మక్క సారక్క. జై సమ్మక్క సారక్క. జై సమ్మక్క సారక్క. సో ఈరోజు మనము ఆలేరులోని కొలంపాకలోని టెంపుల్ సమ్మక్క సారక్క టెంపుల్ ప్రెసిడెంట్ శశిధర్ గారు ఉన్నారండి. వారిని అడిగి 3 రోజుల ప్రత్యేకత ఏంటి, అసలుకి 3 రోజులుగా ఎలా జరిగింది, వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. జై సమ్మక్క సారక్క. జై సమ్మక్క సారక్క. ఈ 3 రోజులైతే అంగరంగ వైభవంగా చాలా ఘనంగా జరిగిందండి సమ్మక్క సారలమ్మ వారి జాతర. ముందుగా యాక్చువల్గా మా సిస్టర్ సబ్జారెడ్డి గారిని నేను గుర్తు చేసుకోవాలి. ఆమె సంకల్పం చాలా గొప్పది. తను నిజంగా అమ్మవారిని ఎంత ప్రగాఢంగా నమ్ముతుందంటే ఈరోజు మీరు చూడవచ్చు ఇంత జనాలు ఎంత అలాగే వస్తున్నారు అంటే కేవలం 4 ఏళ్ల క్రితం ఆమె అమ్మవారిలో ఏదో పవర్ ఉంది, నాకు అనిపిస్తుంది రా అన్నయ్య, నేను కంపల్సరీ అమ్మవారికి నేను ఏదో చేయాలి అంటే ఈరోజు ఆమె చేసినంత ఈరోజు మీకు కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది. అయితే మొదటి రోజు సారలమ్మ వారు వచ్చారు గద్దెల మీదకి. తర్వాత అలాగే కొత్త కట్టిన మన గద్దెలు పగిడిద్దరాజు గారు, గోవిందరాజులు, తర్వాత జంపన్న కొత్త గద్దెలు కూడా ఓపెన్ చేయడం జరిగింది. మొదటి రోజు చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా హ్యాపీగా జరిగింది. అలాగే సెకండ్ రోజు సమ్మక్క వారి గద్దెల మీదకి వచ్చారు. ఆ రోజైతే మీరు ఆల్రెడీ చూసే ఉండొచ్చు. గొప్ప ప్రభంజనంతో ఎంతో అంగరంగ వైభవంగా మరి సమ్మక్క వారిని తీసుకురావడం జరిగింది. ఈరోజు ఆ అమ్మవార్లు ఇద్దరు కూడా గద్దెల మీద కూర్చోవడం జరిగింది. అలాగే అమ్మవార్లకి భక్తు ప్రజానికం అందరూ కూడా ముడుపులు చెల్లించుకుంటున్నారు. సో చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఈ భక్తులను చూస్తుంటే మేము ఏదైతే మేము అనుకున్నామో అంతకంటే చాలా గొప్పగా కనిపిస్తుంది వాతావరణం. ఇంకా అమ్మవారు సపోర్ట్ చేస్తే మేము ఇంకా ముందు అమ్మవార్లకి చాలా హ్యాపీగా ఘనంగా చేసుకోవాలని ఉంది మా 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 మనసులో. అలాగే ఇక్కడికి వచ్చేసిన భక్తులందరికీ, అలాగే మా కంపెనీ ఎస్ఎన్ఎస్ డెవలప్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో అందరికీ కూడా పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. భక్తులందరికీ ధన్యవాదాలు. మీరు అందరూ వచ్చి ఇలా ముడుపులు చెల్లించుకోవడం, అమ్మవారిని దర్శించుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఏదైనా ఫెసిలిటీస్ వైజ్ అన్నీ కూడా మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాము. ఏదైనా లోటుపాట్లు ఉంటే మమ్మల్ని క్షమించండి. ఇంకా ముందు చాలా జాగ్రత్తలు తీసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళకి, తర్వాత పోలీసు వారికి, అలాగే ఇక్కడున్న వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ పేరున ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అందరికీ ధన్యవాదాలు. అలాగే
నా వైపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మరొక వ్యక్తి టెంపుల్ జనరల్ సెక్రటరీ శ్రీధర్ గారు ఉన్నారు. వారిని అడిగి వారి మాటల్లో తెలుసుకుందామండి. 3 రోజుల ప్రత్యేకత ఏంటి, ఇంకా 3 రోజులే ఉంటుందా, ఇంకా నెక్స్ట్ రోజు ఇంకేమైనా ప్రత్యేకత ఉంటుందా, వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి అందరికీ. స్పెషల్లీ సిటీ విజన్ ఛానల్ వారికి కృతజ్ఞతలు. 3 రోజులు మా కవరేజ్ నాన్ స్టాప్గా ఇస్తున్నారు. సో నా పేరు శ్రీధర్ అండి. ఇక్కడ జనరల్ సెక్రటరీగా వర్క్ ఉన్నాను ఇక్కడ కంపెనీ ఈ సమ్మక్క సారక్క టెంపుల్కి. సో ఈ చెప్పలేనంత అనుభూతి ఇక్కడ మేము చెందుతున్నాము. లాస్ట్ 2 years బ్యాక్ మేము జాతర చేసినప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత 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 దినదినాభివృద్ధి చెందుతుంది ఈ జాతర అని చెప్పేసి. లాస్ట్ ఇయర్ మనకి సమ్మక్క సారక్క 2 గద్దెలు మాత్రమే ఉన్నాయి. ఈ సంవత్సరం మనం పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న 3 గద్దెలు కొత్తగా నిర్మించడం జరిగింది. చాలా అశేష ప్రజానికం ఈరోజు ఇక్కడికి వస్తున్నారు. 3 రోజులు చాలా అంగరంగ మేడారంలో ఎలాగైతే జరుగుతుందో జాతర, ఈరోజు ఇక్కడ ఎలాగైతే ఆ పద్ధతులు ఎలా అయితే ఫాలో అవుతున్నారో ఆ మేడారం పూజారులతోనే ఇక్కడ మనం జాతర జరిపించడం జరుగుతుంది. సో ప్రత్యేకంగా నేను మా సబితారెడ్డి గారికి ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. సో తన సంకల్పం ఏదైతే ఉందో ఈరోజు, సో చాలా చిన్నగా తను నమ్మి ఒక వృక్షంలో దేవత ఉందని నమ్మి ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా ఈరోజు కొన్ని లక్షలాది ప్రజలు ఈరోజు ఇంత ఆరాధ్య దైవంగా పూజిస్తున్నారు. ఇంత ఆరాధ్య దైవంగా ఈరోజు పూజిస్తున్నారు. వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మొక్కిన కోరికలు జరుగుతున్నాయి. వాళ్ళు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటారో ప్రతి కోరిక ఇక్కడ నెరవేరుస్తుందని ఆ ప్రజానికం మాకు చెప్తుంటే చాలా ఆనందంగా, చాలా గర్వంగా ఉందండి. ఏదైతే మనం భక్తి శ్రద్ధలతో మనం చేస్తామో, మా సబితారెడ్డి గారు ఏది చేసినా భక్తి శ్రద్ధలతోని ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈరోజు ఇక్కడ మన దేవతల ఇద్దరికి అందుతున్నాయండి. సో చాలా హ్యాపీగా ఉంది. చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. చాలామంది మాకు సపోర్ట్ చేస్తున్నారు. పొలిటీషియన్స్ అవ్వచ్చు, కొలనుపాక గ్రామ సర్పంచ్ వారు అవ్వచ్చు, కొలనుపాక సిబ్బంది అవ్వచ్చు, పోలీస్ వ్యవస్థ అవ్వచ్చు, అందరికీ సపోర్ట్తో మేము ఈరోజు చాలా హ్యాపీగా జరుపుకుంటున్నామండి. సో ఈరోజు అప్రాక్సిమేట్లీగా ఈరోజు ఒక 50,000 పీపుల్ వచ్చారు మొక్కులు చెల్లించుకోవడానికి. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాన్ స్టాప్గా వస్తూ ఉన్నారు. అన్నదాన కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. సబితారెడ్డి గారు 3 రోజులు కమిటీ సభ్యులు అంతా కలిసి చాలా శ్రమించి 3 రోజులు అన్నదాన కార్యక్రమాన్ని నాన్ స్టాప్గా జరుపుకోవడం జరుగుతుందండి. సో వీఆర్ సో హ్యాపీ. సో ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా 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 బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ ఛానల్ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సో ఎందుకంటే 3 రోజులు మా జాతరని నిరంతరాయంగా ప్రతి క్షణం ఎక్కడ మిస్ అవ్వకుండా మా జాతర మీరు లైవ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమారుగా 3 రోజులుగా జరుగుతున్న ఈ ఈవెంట్కి ఎంతమంది భక్తులు హాజరై ఉంటారు? ఈ 3 రోజులు అప్రాక్సిమేట్లీగా 1,00,000 మంది, 1,00,000 పైచులకు వచ్చారండి ఈరోజు. సో ఈ 3 రోజుల్లో 2,00,000 పైచులకు వచ్చారని నేను అనుకుంటున్నాను. 2,00,000 పైచులకు వచ్చి ఉంటారు ఈ 2 రోజుల్లో. ఓకే, విఐపీస్ ఏమైనా విజిట్ చేస్తారా ఈ టెంపుల్కి? వచ్చారండి. ఏసీపీ పోలీస్ వ్యవస్థ, ఏసీపీ గారు కానీ, సిఐ గారు కానీ పోలీస్ వ్యవస్థ వచ్చారు. అలాగే రేపు మనకు ఇక్కడ ప్రభుత్వ విప్ బీలా ఇలయ్య గారు రేపు రాబోతున్నారు. సో ఎంపీపీ కానీ ప్రభుత్వ వ్యవస్థ అంతా రోజు వస్తున్నారు. మంచి సపోర్ట్ చేస్తున్నారండి మాకు. ఓకే అండి, ఈ 3 రోజుల తర్వాత అమ్మవారిని 4వ రోజు, అసలు 4వ రోజు ప్రత్యేకత ఏంటి? అసలు అమ్మవారిని 4వ రోజు ఏం చేస్తారు ఇక్కడ? 4వ రోజు ఈరోజు ఫస్ట్ రోజు అమ్మవారిని సారలమ్మవారిని గద్దె మీదకి తేవడం జరుగుతుంది. 2వ రోజు సమ్మక్కని గద్దె మీదకి తేవడం జరుగుతుంది. 3వ రోజు వాళ్ళందరికీ గద్దె పైన అమ్మవాళ్ళు ఇద్దరు ఆశీనులు అవుతారు కాబట్టి వాళ్ళకి మొక్కులు అందరూ ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటారో, అందుకే కొంగు బంగారం అంటారు. ఇక్కడ బంగారంతో పోలుస్తారు. మన బెల్లం ఏదైతే ఉందో దాన్ని బంగారంగా పోలుస్తారు. సో ప్రతి ఒక్కరు వాళ్ళు నిలువెత్తు బంగారం ఇచ్చే వాళ్ళు నిలువెత్తు బంగారం ఇస్తున్నారు. వాళ్ళ మొక్కులన్నీ తీర్చుకుంటున్నారు. ఇక్కడ మేకతో కానీ, కోడితో కానీ, బంగారంతో కానీ వాళ్ళ మొక్కులన్నీ సమర్పించుకుంటున్నారు. రేపు మార్నింగ్ రేపు సాయంత్రం ఎలాగైతే మేడారంలో అమ్మ వాళ్ళు ఎలాగైతే వాళ్ళు మళ్ళీ వాళ్ళ వనంలోకి ఎలా వెళ్తారో సేమ్ రేపు సాయంత్రం 6 o'clock 4 o'clockకి సారలమ్మ వెళ్తుంది. 6 o'clockకి సమ్మక్క వారు వాళ్ళ వనంలోకి ప్రవేశించడం జరుగుతుందండి. రేపు కార్యక్రమం రేపటితో ఈ జాతర అనేది పరిపూర్ణం జరుగుతుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాళ ఇక్కడ సమ్మక్క సారక్క జాతర స్పెషాలిటీ అండి. సో కెమెరామెన్ మురళితో నవీన. గత 3 రోజులుగా మనమైతే చూస్తూనే ఉన్నామండి. ఆలేరులోని సమ్మక్క సారక్క జాతర అయితే అంగరంగ వైభవంగా జరిగింది. ఫస్ట్ రోజు వచ్చేసి పగిడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మ గద్దెపైకి అయితే తీసుకురావడం జరిగింది. 2వ రోజు వచ్చేసి వనదేవత సమ్మక్కనైతే తీసుకురావడం జరిగింది.
మూడవ రోజు వచ్చేసి ఈ రోజు అయితే అంగరంగ వైభవంగా జాతరలు అయితే జరుగుతూ ఉన్నాయి. అమ్మవారికి అయితే పసుపు కుంకుమ బంగారంతో అమ్మవారికి అయితే సమర్పించడం జరిగింది. సో ఇదండి ఇవాల్టి అంటే భక్తులు కూడా ఇక్కడ అధిక సంఖ్యలో దాదాపు 10,000 పైచిలకు అయితే మనము భక్తులను చూస్తూ ఉన్నామండి. అంటే ఎంత అమ్మవారు నమ్మకం ఉండి అంత భక్తుల కోరికలు తీరుస్తూ ఉంది కాబట్టికనే ఇక్కడ ప్రజలందరూ అయితే ఆలేరు ప్రజలు ఉండొచ్చు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉండొచ్చు, ఎక్కడెక్కడి నుంచో అయితే ప్రజలు అయితే మన దగ్గరికి ఇక్కడ ఉన్న టెంపుల్ దగ్గరికి అయితే చాలామంది భక్తులు రద్దీ వస్తున్నారు. అంటే ఇంతమంది భక్తులకి ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు కూడా ఏంటంటే వాటర్ ఫెసిలిటీస్ ఉండొచ్చు, అన్నదాన కార్యక్రమాలు ఉండొచ్చు, వచ్చిన భక్తులకి ఎక్కడ స్టే చేయాలి ఏంటిది అనేది అయితే అంత చక్కగా చూస్తూ ఉంటే అయితే కన్నుల పండుగ అనిపిస్తుంది. అంటే వచ్చిన భక్తులకి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది అండి. ప్రజెంట్ అయితే చూస్తూ ఉన్నాము. సో అంతా ఈరోజు మూడవ రోజు కాబట్టి భక్తులు ఇంకా అంటే అధిక సంఖ్యలో ఇంకా వస్తూనే ఉన్నారండి. ఇంత టైం అవుతూ ఉన్నా కూడా ఇంకా అధిక సంఖ్యలో భక్తులు అయితే వస్తూ ఉన్నారు. మనం కూడా చూస్తూనే ఉన్నాము. సిటీ విజన్ ప్రేక్షకులందరూ ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇదండి ఇవాల్టి మూడవ రోజు ప్రత్యేకత. మీరు కూడా చూస్తూ ఉన్నారు కదండి. కెమెరామెన్ మురళితో నవీన.